హలో ఫ్రెండ్స్, ఈరోజు బాదం వల్ల లాభాలు చూద్దామా? బాదం లాభాలు బోలెడున్నాయి. డ్రై ఫ్రూట్స్లో బాదం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిందే. ఇది రుచిగా ఉండటంతో పాటు తక్షణ శక్తిని, ఎంతో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. 100 గ్రాముల బాదం నుంచి దాదాపు 579 క్యాలరీలు అందుతాయి. సుమారు 49 గ్రాముల కొవ్వులు లభిస్తాయి. బాదంలో విటమిన్ ఇ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. అయితే వీటిని నేరుగా తినకుండా నానబెట్టి పొట్టు తీసి తింటే వీటి నుంచి లభించే పోషకాలు మొత్తం శరీరానికి అందుతాయి. వీటిని పిల్లలు, పెద్దలు ఎవరైనా ఇలా నానబెట్టుకుని తినొచ్చు. రోజు గుప్పెడు తింటే చాలు. కావాల్సిన శక్తి లభించడమే కాకుండా కడుపు నిండిన భావన కలిగి ఆకలి వేయదు. మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది. ఎముకలు, దంతాలు బలంగా మారేలా చేస్తుంది. రక్తహీనత రాకుండా అడ్డుకుంటుంది ఈ బాదాం. దీనిలోని విటమిన్ ఇ చర్మం ఎక్కువ కాలం పాటు యవ్వనంగా ఉండేలా చేస్తుంది. జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. నానబెట్టిన బాదం పప్పులను రోజు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. ఇది పొట్టకు చాలా మేలు చేస్తుంది. ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఇ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. రోజు ఈ బాదం తినడం వల్ల మొహంలో బ్రైట్నెస్ ఎక్కువ అవుతుంది. వీటిని నానబెట్టి తినడం వల్ల బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. వీటిని పిల్లలకు తినిపించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదివినవన్నీ గుర్తుంటాయి. పిల్లలకు మాత్రమే కాదు, ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మతిమరుపు సమస్యలకు కాస్త తగ్గుతాయి. బాదంతో భలే అందం కూడా. వీటిని తినడం వల్లే కాదు, బ్యూటీకి కూడా ఉపయోగించుకోవచ్చు. ఎలా అంటే, బాదం పప్పును ముద్దగా నూరిన బాదం పేస్టులో కాసిన పాలు, చెంచా తేనె, చెంచా పెసరపిండి కలిపి పేస్టులా చేయండి. తరువాత దానిని మొహానికి రాసుకుని నీళ్ళతో కడిగి చూడండి. ఆ ఫేస్ ప్యాక్లా వేసుకున్న దాన్ని చల్లటి నీళ్ళతో కడగండి. తర్వాత చర్మం తాజాగా మారుతుంది. ఈ బాదం పప్పును కనీసం 8 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. బాదం పప్పు పొట్టుతో సహా తింటే సరిగ్గా జీర్ణం కాదని, పప్పులో ఉండే పోషకాలు శరీరంలోకి చేరవని తెలిపారు ఆరోగ్య నిపుణులు. ఇలా బాదం పప్పును నానబెట్టి పొట్టు తీసినవి తింటే శరీరానికి అన్ని పోషకాలు అందుతాయి. ఇలా బాదం పప్పు వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. పైగా బయట దొరికే అన్నీ రుచిగానే ఉంటాయి, కానీ వాటిలో అన్ని పోషకాలు అందవు. కానీ బాదం పప్పు రుచిగా ఉండటంతో పాటు పోషకాలు ఎన్నో అందిస్తుంది. ఈ బాదం చర్మ సౌందర్యానికి, జ్ఞాపక శక్తికి, ఒంటిలో ఉండే మరిన్ని సమస్యలకి కూడా ఈ బాదం పరిష్కారం. చిన్నపిల్లల నుండి ముసలివారి వరకు ఎవరైనా తినగలిగేది ఈ బాదం. ముసలివారికి వీటిని నమిలే శక్తి లేకపోతే వీటిని పొడి చేసి పాలల్లో కలిపి కూడా తాగితే పోషకాలు అందుతాయి. బాయ్ ఫ్రెండ్స్.